ఏంటి బిర్యానీ తింటున్నా అనుకుంటున్నారా? అందులోనూ చికెన్ బిర్యానీ ఇష్టపడిన నాన్ వెజ్ ప్రియులు ఉంటారా చెప్పండి. కానీ ఈ మాత్రం బిర్యానీ తినాలంటే 250-300 రూపీస్ పే చేయాల్సిందే. బట్ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ఈ బిర్యానీ పాయింట్లో మాత్రం కేవలం 55 రూపాయలు మాత్రమే. అసలు 55 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో? ఇదే కదా మీ డౌట్? నాకు కూడా అదే డౌట్ ఉంది. అందుకనే ఆ ఓనర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తన పేరు నాని. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది 55 రూపాయల్లో కేవలం బిర్యానీ ఏంటి, అది కూడా చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, అతని సక్సెస్ మంత్ర ఏంటి, ఇవన్నీ ఇప్పుడు అతనితో అడిగేద్దాం. నమస్తే నాని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకా 55 బిర్యానీ, నాకైతే పేరే చాలా వెరైటీగా అనిపించింది. కాకా ఏంటి అసలు? అంటే నార్మల్గా మనం ఎక్కువ హైదరాబాద్లో ఊతపదంగా కాకా అనేది యూజ్ చేస్తాం కదండి. ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా కానీ ఈవెన్ కొత్త వాళ్ళకైనా చెప్పండి కాకా అంటుంటాం. కాకా అంటాం కదా. సో మనం పెట్టే పేరు అనేది కస్టమర్స్కి జల్దీ రీచ్ అవ్వాలంటే ఏమైనా పెద్ద పెద్ద పేర్లు పెడితే వాళ్ళకి గుర్తుండొచ్చు, లేకపోతే కాకా అనేది చాలా సింపుల్గా ఉంటుంది కదా అని అట్లా నేను సెట్ చేసి. బాగుంది, గుడ్ ఐడియా. 55 రూపాయలకి హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? అన్ని రేట్స్ పెరిగిపోయాయి. ఆయిల్ రేట్ ఎక్కువ ఉంటుంది, చికెన్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు రైస్ చూసాను నేను, మామూలు బిర్యానీకి ఏదైతే బాస్మతి వాడతామో అదే బిర్యానీకి వాడే బాస్మతి రైస్నే వాడారు మీరు. సో అదేం తక్కువ కాస్ట్ ఉండదు. మ్యామ్ యాక్చువల్ ఎట్లా అంటే ఏదైనా కానీ ఒక బిర్యానీ ప్రిపరేషన్కి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి అనేది కాస్ట్ అనేది డివైడ్ చేసుకుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు చాలా వరకు చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తే టేస్ట్ వచ్చేస్తే అంటే అది రాదు మేడం. వేసే ప్రొసీజర్ ఒక సర్టెన్ టైంలో ఏదైతే ఫ్లేవర్ రావాలి, ఏ టైంలో వేయాలనేది కరెక్ట్గా చేస్తే దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ ఉంటుంది. సో మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి. చాలా ఎక్కువ ఉండవు మేడం, 4-5 ఐటమ్స్ ఉంటాయి. అవి కూడా మనం హోమ్ మేడ్ చేసుకుంటాం. బయట ప్యాకింగ్ మసాలాలు కానీ ఏదైనా ప్యాక్ అవి యూజ్ చేయాలి. పెద్ద మసాలాగా స్పైసీగా కూడా అనిపించట్లా, మంచిగా పిల్లలు కూడా తినగలిగేలాగా ఉంది. ఎవరైనా తినొచ్చు మేడం. ఆ విధంగా నార్మల్గా అవుట్ ఆఫ్ ఎట్లా ఒక 100 రూపీస్కి బిర్యానీ ఉందంటే దానికి కాస్ట్ అయినా నార్మల్గా అయితే ఒక 40-30 ఇట్లానే మ్యాక్సిమం 50 రూపీస్ పడుతుంది. సో నేను ఎట్లా అంటే నేను 55 ఇప్పుడు 4 రూపీస్ పెంచామండి. ఒక దీపావళి నుంచి 4 రూపీస్ ఎక్స్పెండ్ 59 అండి, 4 రూపీస్ అనేది పెంచాం. సో అది కూడా ఎందుకంటే మరీ రేట్లు అనేది ఈ బాస్మతి అనేది ఈవెన్ ఫస్ట్ మేము చూసుకుంటే 68 ఉండే అండి, ఇప్పుడు అది 92 ఉంది. బెల్రిక్ మేము యూజ్ చేసేది. అంటే రేట్ అనేది ఇంక్రీజ్మెంట్ అలా పెరుగుకుంటూ పోతుంది. సో దానివల్ల మేము 4 రూపీస్ అనేది పెంచాము. అది కూడా నేను చాలా దీనిలో చెప్పాను అనమాట కస్టమర్స్కి, ఇట్లా పెంచాము, ఇట్లా కొంచెం కోఆపరేట్ చేయాలి అని. సో దీనిలో ఎట్లా అంటే అండి, నాకు హెవీ వద్దు, ప్రతి ఒక్కరూ తినాలి, నాకు వచ్చే మార్జిన్ ఏదైతే ఉందో, పిల్లలు నా దగ్గర అయితే ఎంతమంది వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీస్ పోగా నాకు కూడా ఒక వర్కర్ లాగా నాకు ఇంత రావాలి, ఆ ఫిగర్తో నడుస్తుంది మేడం. అంటే బల్క్ ఆర్డర్స్ అవి ఉంటాయి కదా, సో దాంతో నడుస్తుంది. మన దానివల్ల పాజిటివ్ ఆలోచన మీకు. అంటే నేను బిర్యానీ చెఫ్ మేడం. యాక్చువల్లీ ఇక్కడ మంజీరా ట్రింటీ కార్పొరేట్లో చెఫ్గా చేస్తాను. మంజీరా ట్రింటీ కార్పొరేట్ ఉంది కదా మేడం, అక్కడ. ఇప్పటికి స్టిల్ వర్కింగ్? లేదు, ఇప్పుడు మానేసి ఇది కోవిడ్ బిఫోర్. సో కోవిడ్ తర్వాత అందరినీ తీసారు. అంటే మాకు ఎక్స్పెన్సివ్ ఎక్కువ శాలరీస్ ఉండే అనమాట, 45,000 అట్లా. సో మమ్మల్ని తీసేసి ఇంకా ఎవరైతే అసిస్టెంట్లు ఉంటారు కదా వాళ్ళని పెట్టుకున్నారనమాట. దానివల్ల ఎట్లా అంటే మేమందరం కూడా ఉన్న రోడ్డు మీద రావాల్సి వచ్చింది. సో ఇట్లా కాదు అనుకుని ఇంకా మన ఓన్గా మనమే ఇది చేయాలి. ఇప్పుడు 100 రూపీస్ పెట్టమంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఎవరి దగ్గర మనీ లేవు. సో మనం కస్టమర్స్ రీచ్ అవ్వలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ 100 రూపీస్ పెడితే మన వరకు కస్టమర్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వచ్చే వేలో ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆయన మన దగ్గరికి రానికి చాలా గల్లీల్లో రావాలి. ఆ గల్లీలో చాలా షాప్స్ ఉన్నాయి. ఈవెన్ 90 రూపీస్ ఉంటుంది, 80 రూపీస్ ఉంటుంది. సో మన వరకు ఆయన రావడానికి కనీసం 80 రూపాయలు ఉండాలి బిర్యానీ అంటే. నాకు అదే ఆశ్చర్యం వేసింది, అసలు 55-60 రూపాయలకి బిర్యానీ అసలు. అంటే అదే మేడం, ఒక కస్టమర్ ఇప్పుడు 50 ఎక్కడెక్కడో లొకేషన్స్ నుండి ఈవెన్ చూసుకుంటే కర్ణాటక నుంచి కూడా వచ్చి తినేసి వెళ్ళిన చాలా మంది. అబ్బో, నేనేమంటానంటే నార్మల్ ఫుడ్ కూడా మనకి 50-55 రూపాయలు దొరకదు కదా. దోశ కూడా 50 రూపాయలు. అదే దోశ కూడా 55 ఉంది. అంటే మేము ఎట్లా అంటే మార్జిన్ తక్కువతో చేస్తున్నాం మేడం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎట్లా అంటే మనం ఈ రోజుల్లో తక్కువ పెట్టి కస్టమర్స్ మంచిగా ఇద్దామన్నా ఇందులో ఏదో కలిపేస్తున్నారు అంటారు. అవును, లేకపోతే ఏదన్నా తక్కువ క్వాలిటీ వాడుతున్నారేమో అంటారు. ఫస్ట్ అది ఎందుకు ఆ బ్యాడ్ రిమార్క్ ఎందుకు వస్తా నాకు అర్థం కాదు మేడం. మేబీ వాళ్ళు మంచిగా చేస్తున్నారు, జెన్యున్ గా చేస్తున్నారు, మార్జిన్తో తక్కువ చేస్తున్నారని ఎవరు ఆలోచించారు మేడం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కూడా వాస్తవానికి. ఎట్లా అంటే అరే 50 లేదు, చికెన్ వేస్ట్ ఉంటుంది, లేదా రైస్ లో ఏదైనా కలిపేస్తారు, వేస్ట్ ఆయిల్ వాడేస్తారు, నాసిరకం బియ్యం వాడతారు, లేకపోతే చికెన్ కూడా నాసిరకం తీసుకొస్తారు, చనిపోయినవి అవి ఉంటాయి కదా పౌల్ట్రీ ఫార్మ్స్, అట్లాంటివి తీసుకొచ్చేస్తారు, తక్కువ కాస్ట్ వస్తుంది కదా, అలా ఆలోచిస్తారు యాక్చువల్గా. ఆ థాట్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు కానీ మేడం
మేబీ తక్కువలో చేస్తున్నారు అంటే మార్జిన్ తక్కువలో చేస్తున్నారు అనుకుంటే అది చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం మేడం, నా థాట్ అట్లా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు తినాలి. ఈవెన్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కావాలి ఫుడ్, ఎందుకంటే చాలా మంది జాబ్స్ పోయాయి మేడం, మీకు తెలిసిందని. అక్కడ నుంచి వచ్చి రెంటర్లకి మంచిగా ఉంటుంది కదా నా థాట్తో తక్కువ రేట్కి ఫిక్స్ చేశాను మేడం. సో మనకి మార్జిన్ ఎంత వస్తే మనకి బిర్యానీ వర్కౌట్ అవుతుంది. సో మనకి మార్జిన్ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసే పిల్లలు ఒక 11 మంది ఉన్నారు. సో వాళ్ళకి పోవాలి, ఇది నాకు రావాలంటే ఈ విధంగా ఇంత మార్జిన్తో చేస్తే నాకు సరిపోతుంది. ఆ మార్జిన్తోనే పెట్టాను మేడం. 55 అనేది నేను పెట్టిన పెద్ద థాట్ ఏం లేదు మేడం. నాకు రావాల్సిన మార్జిన్ ఇది, దీనికి నాకు కాస్ట్కి ఎంత పడుతుంది దానికి కలిపినాం మేడం. ఓకే ఓకే ఓకే. సో రోజు ఎంత మందికి మీ 50-60 రూపాయల బిర్యానీ రీచ్ అవుతుంది? తక్కువ 1000 మెంబర్స్ పోతుంది. సూపర్ అసలు. డైలీ 1000 మంది తక్కువ రేట్లో చికెన్ బిర్యానీ లాగించేస్తున్నారు హ్యాపీగా. అంటే నాన్ వెజ్ ప్రియులకి చికెన్ బిర్యానీ చాలా ఇష్టం ఉంటుంది కదా, నాకు కూడా ఇష్టం. సో అలా చికెన్ బిర్యానీని అందుబాటు ధరలోకి తీసుకొచ్చారు సామాన్యులకు కూడా. గ్రేట్ థాట్ అసలు. దీనికి క్వాలిటీ ఏమన్నా కాంప్రమైజ్ అవుతారా మీరు? ఈ రోజు కాదు, ఈవెన్ ఎప్పుడైనా కానీ కస్టమర్స్ కానీ ఎవరైనా కానీ డైరెక్ట్ నేను లొకేషన్ పెట్టమని పెడతాను. వాళ్ళు మేము మేకింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఉండొచ్చు. మార్నింగ్ కూడా మేము మీకు చెప్పకుండానే వచ్చాం కదా. రైట్ మేడం. అంటే ఎట్లా అంటే మేడం ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీ ఐటమ్ ఉంటుంది మేడం మా దగ్గర. ఈవెన్ మీరు కిచెన్ మొత్తం చెక్ చేయండి, ఎక్కడ ఫ్రిడ్జ్ ఉండదు మీకు. అవును, ఏం లేవు చూసాను. అంటే నాకు అది ఫ్రిడ్జ్ ఉంటే మేడం ఒకటి పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఉంటుంది, ఏదైనా దాయాలి అన్న కాన్సెప్ట్. ఈవెన్ నా దగ్గర కండి మిగిలిపోయిన పడేస్తాను కానీ నెక్స్ట్ డే పెట్టాలన్న థాట్ నాకు ఉండదు మేడం. ఈవెన్ మీరు కొత్తిమీర కానీ సాల్ట్ ఏది కూడా నా దగ్గర నిల్వ ఉండదు మేడం. ఈవినింగ్ తెచ్చుకోవాలి, మార్నింగ్ తెచ్చుకోవాలి. ఎందుకంటే తీసుకురావాలి మేడం. ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ థాట్ రిమూవ్ చేయాలి. మనం ఈ ఫ్రిడ్జ్ ఇవన్నీ యూజ్ చేసి పెడుతున్నారు అనుకోవచ్చు. అందుకే ఆ పర్పస్ లో మొత్తం సెట్ చేసుకున్నాం. ఇది రెంటెడా మీకు? ఇక్కడ ప్రిపరేషన్ మొత్తం ఇక్కడ మేడం, మొత్తం ప్రిపరేషన్. రోజుకు 1000 మందికి పెడుతున్నారు. మరి మార్జిన్ అంటే మీకు సరిపడా నేను అడగను ఎంత ఏంటి అని, అడగటం కూడా కరెక్ట్ కాదు, ఎంత మిగులుతుంది అని. అంటే మేడం నేను అంటే మీకు అభ్యంతరం లేకపోతే నేను బరాబర్ చెప్తాను మేడం. ఎందుకంటే దాయనీకంటూ ఏం లేదు మేడం. యావరేజ్ గా మనకు ఒక బిర్యానీలో 17 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది మేడం. అంతే, ఓన్లీ 17 రూపీస్. కానీ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదండి, ఎక్కువ మంది తింటున్నారు. అంటే బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారా? పార్టీ ఆర్డర్స్ ఉంటాయి మేడం. ఉంటాయా? మొన్న రీసెంట్ గా ఒక చర్చ్ ఈవెంట్ చేసాం, 3500 మెంబర్స్. అట్లా కొంచెం బల్క్ ఆర్డర్స్ ఉంటాయి. చిన్న అంత కెపాసిటీ చేయగలే కిచెన్ బాయ్స్ అందరు ఉన్నారా? అంటే బయట నుండి తెప్పిస్తాం మేడం బాయ్స్ ని. అప్పుడు ఎందుకంటే మరి పెద్ద ఆర్డర్ ఉంటే బల్క్ ఆర్డర్ బయట నుండి చేయలేరు కదా వాళ్ళు. అట్లా మేడం. నేను ఇంకో గొప్ప విషయం కూడా విన్నానండి. ఇప్పుడు మీ బాయ్స్ చెప్తుండే, మీరు లేరు కదా 5-10 మినిట్స్ మేము కెమెరాలు ఫిక్స్ చేసే లోపు ఆ పిల్లలతో మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్నారు, ఆ అనాథ పిల్లల కోసం కూడా సపరేట్గా చేసి ఆర్డర్స్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి స్పెషల్గా ఇస్తారట కదా మీరు? నాకు అది బాగా అనిపించింది. అంటే తక్కువ రేటుకి ఇవ్వకపోయినప్పటికీ స్పెషల్గా ప్రిపేర్ చేస్తారట వాళ్ళ కోసం. అది బాగా నార్మల్గా ఎట్లా అంటే మేడం, మన బిర్యానీ 60 రూపీస్. ఈవెన్ పార్టీ ఆర్డర్ అయితే 75 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గీ యాడ్ చేయడం కానీ, ఎందుకంటే పార్టీ గ్యాదరింగ్ కాబట్టి. కానీ అనాథ పిల్లలకి మాత్రం మంచిగానే చేస్తాం. ఏదైతే 75 ఉందో అదే చేస్తాం, 48 రూపీస్కి ఇస్తాం. గ్రేట్ అండి, తక్కువ రేట్కి ఇస్తున్నారు, మంచి క్వాలిటీ ఇస్తాం. ఎందుకంటే మనంతా కూడా ఉండాలి అక్కడ. బిఫోర్ మనమే సప్లై చేస్తుండండి. మేబీ నాకు తెలిసి అందులో మీరు అసలు ప్రాఫిట్ లేకుండా బరాబర్ ఎంత పడితే అంతకి ఇస్తున్నట్టు కదా. రైట్ మేడం. ఇంకా దానిలో కూడా మనం తీసుకుంటే అర్థం ఏముంది మేడం. మంచి థాట్. ఎన్ని ఉన్నాయి మొత్తంగా మీకు అవుట్లెట్స్? మేడం ఇక్కడ మన ఓన్ అవుట్లెట్స్ 3 ఉన్నాయి మేడం. ఫ్రాంచైజీ ఎక్కడెక్కడ ఉన్నాయి అవుట్లెట్స్? ఇక్కడ కూకటపల్లి బీజే పఫ్స్ దగ్గర ఒకటి ఉంటుంది, ఫేజ్ 2లో ఒకటి ఉంటుంది, ఫేజ్ 3లో ఒకటి ఉంటుంది మేడం. అవుట్ ఆఫ్ ఫ్రాంచైజ్ 9 ఉన్నాయి మేడం. అంటే వేరే వాళ్ళకి ఇచ్చారా? వేరే వాళ్ళకి మన బ్రాండ్ యూజ్ చేసుకొని ఫ్రాంచైజ్ వాళ్ళే తయారు చేసుకుంటారు. వాళ్ళే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. మీ దగ్గర ట్రైనింగ్ అక్కడ వెళ్ళి చేస్తారు మేడం. వైజాగ్లోను, శ్రీకాకుళం, కాకినాడ, కాటేదన్ను, నాగర్ కర్నూలు. ఇన్ని ఉన్నాయా? హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి ఫ్రాంచైజీస్? హైదరాబాద్లో అయితే 3 ఫ్రాంచైజీలు ఉన్నాయి మేడం. కాటేదన్లో ఉన్నాయి, నాగర్ కర్నూలులో 2 ఉన్నాయి మేడం. వాళ్ళేంటి మీకు ఏమన్నా రాయల్టీ పే చేయాలి కదా? ఇవ్వాలి మేడం. ఎవ్రీ మంత్ పే చేస్తారు? లేదు మేడం, మన ఫ్రాంచైజీ ఎట్లా ఉంటుంది అంటే మేడం 75,000 మేడం, వన్ టైం పేమెంట్, 5 years అగ్రిమెంట్. 5 years వరకు కూడా మనకి ఎటువంటి రాయల్టీ ఫీజు ఇంకేం ఇవ్వరు మేడం, ఎటువంటి పర్సెంటేజ్ కానీ ఏమి ఉండదు అనమాట. ఆ తర్వాత ఆఫ్టర్ 5 years తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఇంకా మేము కంటిన్యూ చేస్తామంటే 25,000 పెట్టి మళ్ళీ రెన్యువల్ చేస్తారు మేడం. మళ్ళీ ఆఫ్టర్ 5 years అలా ఎవ్రీ 5 years లేదనుకుంటే అక్కడ వదిలేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తారు. అట్లా మేడం. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? లేదు మేడం, నాన్న చనిపోయారు, చెల్లికి పెళ్ళి అయిపోయింది, అమ్మ ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటారు. సో మరి మమ్మీ వాళ్ళు పెడతాను ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది?
నేను ఇది స్టార్ట్ చేసి అయితే దగ్గర 1.5 year అవుతుంది. ఈ 1.5 year ముందు అమ్మవాడు ఇది పెడతాను అని థాట్ ఇంట్లో డిస్కస్ చేస్తాం కదా, చేసినప్పుడు ఏమనలేదా? అంటే వాళ్ళకి నా మీద వాస్తవానికి బిలీవ్ బాగా అమ్మకి, అంటే మనోడు ఏదన్నా చేస్తారని ఒక థాట్ ఉంది వాళ్ళకి. సో ఏమనలే, ఎంకరేజ్ చేశారా? ఎంకరేజ్ ఫుల్ ఉంటుంది మేడం. స్టార్టింగ్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేశారు? 7,500తో చేశాను. అంతే, మీరే ప్రిపేర్ చేసుకున్నారు? ప్రిపరేషన్ చేశాను. మేము వచ్చినప్పుడు చూసాము మొత్తం అన్ని 3 స్టాల్స్కి మీరే దగ్గరుండి అన్ని వండేటప్పుడు మీరే దగ్గర ఉన్నారు, మళ్ళీ దగ్గరుండి ఆ బిర్యానీ డిస్ట్రిబ్యూషన్ కూడా మీరే వెళ్ళారు, అంటే ఎక్కడెక్కడ ఎంత ఇచ్చి రావాలి అనేది. సో సొంతంగా మీరే చేసుకుంటారు మేడం? ఎట్లా అంటే మేడం, చాలా వరకు ఎట్లా అంటే ఇప్పుడు ఏదో పెట్టేసాము వర్కర్స్తో నడిపించేస్తామంటే అది ఏది నడవదు మేడం. కరెక్ట్. మనం దగ్గర ఉంటేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే కూడా మనకు తెలుస్తుంది. కేర్ఫుల్ గా కూడా మనం ఇది ఉంటుంది. రేపు పొద్దున వేరే కస్టమర్ చేసి నాకు ఎట్లా వచ్చిందంటే వీళ్ళ మీద మనం ఫైర్ అయ్యి క్వాలిటీ కూడా మనం దగ్గర ఉంటేనే వాళ్ళకి చిన్న భయం ఉంటుంది, వెళ్ళే ఫుడ్ కూడా క్వాలిటీ వెళ్తుంది. మీరు ఇంత తక్కువకి ఇస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, క్వాంటిటీ ఏమన్నా తక్కువ ఇస్తారా? నాకైతే ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. ఒక ప్యాకెట్ నాకు ఇచ్చింది ఇప్పుడు మీరు, ఒక ప్యాకెట్ ఒక 55 అదే 59 రూపీస్ ఇచ్చారు. 520 grams వస్తుంది మేడం విత్ పీస్ తో, అంటే హాఫ్ కేజీ ఆల్మోస్ట్. నార్మల్ మంచిగా సరిపోతుంది. ఎన్ని ఫ్రాంచైజీలు చేయాలని ఉంది, లేకపోతే ఎన్ని ఓన్ గా ఇంకా మీరు అవుట్లెట్స్ ఓపెన్ చేయాలని? ఓన్లీ టేక్ అవేనే కదా? ఓన్లీ టేక్ అవే మేడం. ఎందుకు మేము డైనింగ్ ఎందుకు పెట్టలేదంటే మేడం, దానికి రీజన్ స్పేస్ అని కాదు మేడం, మెయిన్ రీజన్ మన దగ్గర వర్క్ చేసే ప్రతి పిల్లలు కూడా హైయర్ ఎడ్యుకేషన్స్ వాళ్ళ, ఈవెన్ బీటెక్ ఆఫ్టర్ నాకు తెలిసి ఇంటర్ తర్వాత కూడా హైయర్ ఎడ్యుకేషన్ అనుకోవాలి మనం. ఇంటర్ తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళని మరీ మనం తక్కువగా చూడకుండా వాళ్ళతోనే ప్లేట్లు ఎత్తియడం ఇదంతా నాకు కరెక్ట్గా అనిపించలేదు మేడం. ఎందుకంటే ఆఫ్టర్ మేము దానికి బిఫోర్ మేము అది చేసాం కాబట్టి ఆ పిల్లలు ఇంకా అట్లా చేయకూడదు, వాళ్ళు తినే ప్లేట్లు ఎత్తేటప్పుడు వాళ్ళు వేరేగా ఫీల్ అవుతారు, అట్లాంటి థాట్స్ రాకూడదని డైనింగ్ పెట్టుకోలేదు మేడం ఎక్కడ కూడా. అందుకోసమే ఖాళీ స్టాల్స్లో మాత్రమే ఓపెన్ చేస్తాను, షట్టర్స్లో ఓపెన్ చేసి ఇదంతా ఉంటాయి కాబట్టి ఓన్లీ టేక్ అవే మేడం. కానీ అది కూడా ఇంకోటి కూడా ప్లేస్ అదంతా కూడా రిస్కేనండి. అయినా అసలు చాలా ప్రాబ్లం, ఈ తాగిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, చాలా ఇబ్బంది అవుతుంది. కావాలంటే మీరు ప్లేట్లు గిన్నెలు కడుక్కోవడానికి వేరే ఎవరన్నా వర్కర్ని పెట్టుకోవచ్చు, కానీ బట్ ఈవెన్ దో ఏదైనా రిస్క్ ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కరు వేరే వేరేగా మాట్లాడుతారు. అవును, మనకి మనకున్న వర్కే మనకు చాలు, ఇంకా ఇదంతా హెడ్ ఎక్స్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు. ఈ ప్లేస్ లీజా? లేదు మేడం, 5 years తీసుకున్నాము. ఓకే. అడిగాను మీ వాళ్ళు, నేను 8:30కి స్టార్ట్ చేస్తారంట, 11:30కి ఫినిష్ చేసేస్తారంట, అంత ఫాస్ట్ అయిపో 3 hours యాక్చువల్ బిర్యానీ మేకింగ్ 1 hour 15 minutes క్లోజ్ అయిపోతుంది మేడం. బిర్యానీ కటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం టేకింగ్ తీసుకుంటుంది. నార్మల్గా అయితే 1 hour 15 minutes కంప్లీట్ అయిపోతుంది మేడం. ఏముంది మీ అంటే డ్రీమ్, లేకపోతే మీ టార్గెట్ ఏదైనా ఉందా? అంటే నాది ఇక్కడ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ఓపెన్ అవ్వాలి. అంటే మీ ఓన్ గానా ఫ్రాంచైజీస్? నా ఓన్ కావాలి మేడం. ఒక 2 months బ్యాకే 2 outlets ఓపెన్ చేసేది ఉంటే, కాకపోతే ఈ ఫ్రాంచైజీలలో కూడా నాకు టైం సెట్ అవ్వకపోవడం ఆఫ్ చేసాం. కానీ నియర్ ఈ పండగకు మాత్రం 2 ఓపెన్ అవుతాయి మేడం. ఒకటి దిల్సుఖ్నగర్లో ఉంది, ఇంకోటి ఎక్కడైనా అవుట్ ఆఫ్ చూస్తున్నాం మేడం. కొత్తగా వచ్చే అంటే జాబ్ పోయి లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల జాబ్ చేయలేక వాళ్ళకి మీరు ఆదర్శం అండి నిజానికి. ఎందుకంటే మీరు వర్క్ చేస్తూ మీరు ఎర్న్ చేస్తూ ఇంకో 10-11 మంది మీ దగ్గర వర్క్ చేస్తున్నారు, అంతమందికి మళ్ళీ మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మంచి బిజినెస్ కావాలి మీకు, చిన్నవాళ్లే కాబట్టి చాలా ఏజ్ ఉంది, చాలా భవిష్యత్తు ఉంది మీకు మంచి జరగాలి. ఇలాంటి అవుట్లెట్స్ ఇంకా మీరు అనుకున్నట్టు చాలా ఓపెన్ చేయాలి. ఈసారి అవుట్లెట్ ఓపెనింగ్ అప్పుడు మమ్మల్ని పిలవండి, డెఫినెట్గా మేము వస్తాము. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మంచి బిజినెస్ కావాలి, మంచిగా సక్సెస్ఫుల్గా ఇలాగే లైఫ్ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.